ఇప్పుడు డి పార్వతయ్య గారు తమ కవిత వినిపిస్తారు. సభాధ్యక్షుడు రఘుబాబు గారు, ఈ సభకు ఇచ్చేసిన తమ రచయితలు అందరికీ నమస్కారం తెలియజేస్తూ, అసలు కవిత ఎందుకు రాయాలి అనేది ఒక ప్రశాంతకంగా మిగిలిపోతుంది ఎవరికైనా. అయితే ఒక సమస్య వచ్చినప్పుడు, ఎదురైనప్పుడు ఆ సమస్య మీదనే మనం కవితలు రాస్తాం. అదేవిధంగా నేను ఫస్ట్ 7th క్లాస్ చదివేటప్పుడు కూడా విజయవాడ కేంద్రం అప్పట్లో ఒక సమస్యాపూర్ణంలో ఒకటి ఇచ్చేది. ఆ సమస్యాపూర్ణం ఏమంటే, రోకలికి కాలు జారే తేయాకు మందు అని. రోకలికి కాలు జారే తేయాకు మందు. అప్పుడు నేను థియేటర్ ఒక పద్యం రాయడం జరిగింది. వానకాలమునందు వనిత ఎవరో వడివడిగా తాగు నీటికై వాగుకొచ్చి బురద నేలను పడి దొన్నె బుడత అమ్మరో కలిగి కాలు జారితే ఆకు మందు. అట్లా ఆ రోజు 7 సంవత్సరాలు 7వ తరగతి చదివేటప్పుడే ఈ పద్యం రాయడం జరిగింది. అదేవిధంగా మన గ్రామంలో ప్రతి ఒక్కరు పల్లెటూరులో భజన చేస్తుంటారు. అయ్యా ఒక భజన పాట రాయా మాకు అని చెప్పి చెప్పడం జరిగింది. అయితే ప్యారడీ సాంగ్స్ పాటలు చూస్తే ఆరేసుకోబోయి పారేసుకున్నాం అనే పాట ఉంది. దాన్ని ప్యారడీగా ఏం చేశారంటే గజేంద్ర మోక్షాన్ని ఒక చరణంలో బిగించడం జరిగింది. ఏమి అలనాడు గజరాజు నిన్ను వేడగా అరుదెంచి నీవు వేవేగా. అలనాడు గజరాజు నిన్ను వేడగా అరుదెంచి నీవు వేవేగా. మకరిని దృంచావు గజరాజు నేలావు. గజరాజు నశించి గంధర్వుడైనాడు. ఆ రాజ గంధర్వుడే నిన్ను పొగడినాడయ్యా. ఆవింతగా ధనని మరువలేమయ్యా. నారాయణ హరి నారాయణ హరి 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 నిన్ను నమ్మినామయ్య చక్రధారి మమ్ము కాపాడవయ్య హరి 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 హరి. ఈ విధంగా ఆ పాటలు నేపథ్యంలో అక్కడ రాయడం జరిగింది. తర్వాత ఈ రచన మనకు ఎక్కువ ఇంట్రెస్ట్ పుట్టి కొన్ని నాటికలు రాశాను. ఆ నాటికలు కూడా మొత్తం మన ఇప్పుడు ఈ సమాజానికి ఏ విధంగా ఉపయోగపడితే అటువంటి నాటికలు రాయడం జరిగింది. అదేవిధంగా ఒక చిన్నారి లేఖాన్ని బాల్య వివాహాల పైన కూడా రాయడం జరిగింది. అది కూడా ప్రోత్సాహం ప్రతి ఒక్కరికి ఏది కనుక ఎవరన్నా ప్రోత్సహిస్తారో రాసేది. ఒకతను బ్యాంక్ మేనేజర్ రాయాలి కథలో ఉంటారు. ఆయన సార్ మీరు ఒక కవిత ఒక నాటిక రాయండి, అర్ధగంట నాటిక చిన్నారి బాల్య వివాహాల పైన అన్నాడు. అంటే బాల్య వివాహాలు నాకేం తెలుసు సార్, మన ఏపీలో బాల్య వివాహాలు లేవు, తక్కువ ఉండేది. తెలంగాణలో ఎక్కువ ఉన్నాయి కాబట్టి మీరే అంత రాపించుకోండి అని చెప్పాను. అయినా పర్లేదు మీరు రాయండి సార్, మీరు రాయగలరు, మేమైతే రాయలేమని చెప్పాను. సరే దాన్ని కూడా చిన్నారి రేఖ అని ఒక అర్ధగంట నాటిక రాయడం జరిగింది. అది కూడా గతంలో మంచి 53 నాటికల్లో ఉత్తమ నాటికగా ఎంపికైంది. ఉత్తమ రచనలు ఎంపీ కలెక్టర్ డీపీ వాళ్ళు కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఏ దానికైనా కానీ ప్రోత్సాహం అనేది ముందు ఉండాలి. ఎవరైతే ప్రోత్సహిస్తారో మనం ప్రయత్నం రాయిస్తాం. అదేవిధంగా తర్వాత సాహిత్య సమితి ఆధ్వర్యంలో పోటీలు పెట్టినప్పుడు కూడా కవిత రాయడం జరిగింది. అదే వాసులు వర్ధంతి సభ సందర్భంగా ఎర్రపూల నారాయణ పుస్తక రాశాను. తర్వాత నందమూరి శతకము. తర్వాత ఈ బొమ్మల కాకుండా కొత్తగా ఒకటి రాశాను. మన వెంటనే తెలుగు తల్లి ఉంది, తెలుగు తల్లి మీద ఒక పద్యం పాడి వినిపిస్తాను. అమ్మనాన్నని పిల్వ ఆప్యాయతలు నిండు మమ్మి డాడిల యందు మధురమేది. బ్రోయని పిలచిన బుర్రలు వేడెక్కు అనురాగముల జల్లు అన్న పిలుపు. చెల్లిని అన్నాన శిస్సని పిలువగా చెల్లి మాధుర్యము చెరిగిపోయే. అంకులాంటి లంచు అత్త మామయ్యల బాబాయి పిన్నిల వరుస మార్చే. తేనెలొలికెడి మధురమౌ తెలుగు భాష దేశ భాషల యందున తెలుగు లెస్స. పద్య పఠనందున పసిడి తెలుగు వదిలిపోరాదు పరభాష వైపు మనము.
ధన్యవాదాలు. ఆయన 7వ తరగతిలోనే తేయాకి చేత కాలు జాయించినారు. తర్వాత అడవిరముడు పోయి హరియాలి అన్నారు సార్. చివరికి మళ్ళీ తెలుగు తల్లి దగ్గర ముగించారు. చాలా బాగుంది సార్. మీ పరిచయం కూడా ఇక్కడ చాలా మంది తెలియదేమో, అది కూడా ఇందులోనే కలిపారు. ఇప్పుడు